వెల్కమ్ టు లిఖితారెడ్డి లాగ్స్. ఈరోజు బెంగళూరులో పివిఆర్ ఐమాక్స్ సినిమాకి వెళ్తే ఎంత ఖర్చు అవుతుందో ఒక ఫ్యామిలీకి నేను ఈ వీడియోలో అన్ని వివరంగా చెప్తాను. ఇక్కడ బెంగళూరులో బాగా కాస్ట్ ఎక్కువ అనుకుంటారు, అలాగే సినిమా టికెట్స్ కానీ ఇక్కడ రెంట్లు గాడి ఎక్కువ అని చాలా మంది అనుకుంటారు. అది నిజమే, కానీ మేము ఈరోజు వెళ్ళిన మూవీకి ఎంత ఖర్చు అయిందో ఈ వీడియోలో చెప్తాను. మేమైతే ఫస్ట్ మా ఇంటి నుంచి మేము మెట్రో ఎక్కి వచ్చాము. మాకైతే నాకు, మా పాపకి, మా హస్బెండ్కి ముగ్గురికి కలిపి 100 రూపీస్ అయింది. మళ్ళీ రిటర్న్ రావడానికి 100 రూపీస్. మొత్తం మాకు టికెట్స్ అయితే మెట్రోకి 200 అయింది. అలా మూవీ టికెట్స్కి వస్తే మా పాపకి కూడా టికెట్ తీసుకున్నాం కాబట్టి మా ముగ్గురికి మళ్ళీ 1000 రూపీస్ అయింది. పీవీఆర్ అనేది ఇంకా మాల్స్ దగ్గరే ఉంటుంది, ఎక్కువ మాల్స్ లోపలే. ఇంకా మాల్స్కి కొంతమంది దూరంగా ఉంటారు కాబట్టి వాళ్ళు బైక్స్ కానీ క్యాబ్స్ వాటిల్లో వస్తే వాళ్ళకి పార్కింగ్ ఛార్జెస్ కానీ, ఓన్ కార్ ఉన్న వాళ్ళకి పార్కింగ్ ఛార్జెస్ అలా పడతాయి. మాకైతే అలాగేం పడలేదు, మెట్రోలో వచ్చాం కాబట్టి. ఇంకా చిన్న పిల్లలు వస్తే ఇంకా అక్కడ ఫుడ్, పాప్కార్న్స్ పక్కన ఎవరు ఏం తెచ్చుకున్నారో అవి చూసి ఏడుస్తారు కదా, ఇంకా అలాగే మాకైతే పాప్కార్న్స్ అయితే 400 అయింది. మేము వచ్చిన మూవీ అయితే లెనిన్. ఫస్ట్ హాఫ్ అయితే సినిమా అంత ఎక్కువ నాకు నచ్చలేదు, కానీ సెకండ్ హాఫ్ బాగానే ఉంది, ఒకసారి చూడొచ్చు. సినిమా యావరేజ్గానే ఉంది, ఇంకా వావ్ అని చెప్పను కానీ సినిమా అయితే బాగానే ఉంది, ఒకసారి చూడొచ్చు. ఇంకా తర్వాత ఇంకా పక్కన వాళ్ళు అవి ఇవి అని ఏడుస్తారని చెప్పాను కదా, అలాగే ఇంకా కూల్ డ్రింక్స్ అంట, ఈ గేమ్స్ అన్నీ కలిపి కూడా మాకు మళ్ళీ ఒక 1000 రూపీస్ దాకా ఖర్చు అయింది. ఇంకా చిన్న పిల్లలు తీసుకొస్తే ఇంక ఎక్కువ ఖర్చు అవుతుంది. మాకైతే మొత్తం 2500 అయింది. మీరు కానీ సినిమాకి వెళ్తే ఎంత ఖర్చు అయిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.